అంటే ప్రతి జీవి కూడా రామును చూసి అలా మోహపడుతుంది. మోహము అంటే అర్థం ఏంటంటే పరవశించిపోతుందని అర్థం ఇక్కడ. అంత గొప్ప సౌందర్యవతుడు రామచంద్రమూర్తి. అటువంటి రామును చూసి జనకుడు అంటే పరమ విరాగి తను. అటువంటి విరాగి కూడా రాముని చూసిన తర్వాత అంటాడు, మహర్షి నా మనస్సు ఈ ఈ పిల్లల్ని చూస్తూ ఉంటే ఎందుకో అలా వశమైపోతుందయ్యా, పరమాత్మని కూడా నా మనసు మరిచిపోతుందయ్యా అంటాడట. పరమాత్మను మరిపించే శక్తి ఎవరికి ఉంటుంది? పరమాత్మకే ఉంటుంది. ఎందుకంటే తన ఎదురుగా ఉన్నటువంటి వాడు సాక్షాత్తు పరమాత్ముడే కాబట్టి. ఆ రాముని యొక్క రూపాన్ని చూసి తను కూడా వసుడైపోతాడు జనక చక్రవర్తి. అప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్తాడు, వీళ్ళు దశరథ మహారాజు యొక్క కుమారులు, పైగా తాటకని సంహరించారు, మహా బల పరాక్రములు కలిగినటువంటి వాడయ్యా రాముడు, అలాగే అహల్య శాపమోచనం కూడా చేశారు అని రాముని కోసం చెప్పడం జరుగుతుంది. అంతేకాదు వీళ్ళు ఇక్కడ శివధనస్సుని చూద్దామని వచ్చారు. అప్పుడు జనకుడు అంటాడు, శివధనస్సుని చూడడమే కాదు, ఆ ధనస్సుని ఎత్తగలిగితే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అంటాడు జనకుడు. సరే తెప్పించండి ధనస్సుని. ఆ శివధనస్సు ఎట్లా లభించింది అంటే, ఒకానొక సమయంలో దక్షయజ్ఞ ధ్వంసం జరిగినప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ నిరీశ్వర యాగానికి దేవతలందరూ పాల్గొన్నారు అని చెప్పి వాళ్ళకు కొంత పాపం ఏర్పడింది దేవతలకు. ఆ సందర్భంలో ధనస్సును ఎక్కుపెడతాడు శివుడు, పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని దేవతలందరూ కూడా వేడుకుంటే ఆ యొక్క ధనస్సుని దేవరాతుడికి ఇవ్వడం జరిగింది. ఆ దేవరాతుడు ద్వారా జనక చక్రవర్తికి లభించి నిత్యము కూడా పూజలు అందుకుంటుందయా ఈ శివధనస్సు. ఆ శివధనస్సుని 5,000 మంది, ఆ శివధనస్సు భద్రపరచబడినటువంటి ఇనుప పెట్టెని 5,000 మంది బలవంతులు లాక్కుంటూ వస్తారట. పైగా దానికి చక్రాలు ఉన్నాయి. అంటే ఎంత బరువుతో కూడుకున్నటువంటి శివధనస్సు ఆలోచించండి. గొప్ప గొప్ప శౌర్యము శక్తి సంపన్నులు అని చెప్పుకున్నటువంటి బలవంతులు కూడా, రాజులు, యక్ష కిన్నర కింపురుషులు, గంధర్వులు కూడా కనీసం ఆ ధనస్సుని కదపలేకపోయారట. ఆ ధనస్సును లాక్కొని వస్తున్నారు 5,000 మంది బలవంతులు. లాక్కొని తీసుకొచ్చి ఆ యజ్ఞం మండపం ముందు పెట్టారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి అంటున్నాడు, వత్స రామా ధను పశ్య. వత్స అంటే వాత్సల్యం శిష్యుడి పట్ల, పశ్య చూడు అంటున్నాడు. ఈ ధనస్సుని ఒక్కసారి చూడు రామ, వత్స ఈ ధనస్సును చూడు అంటున్నాడు. అంటే దానికి మరొక భావం ఏంటంటే, ధనస్సును చూడు అంటే కంటితో చూడమని కాదు అక్కడ అర్థం, దాన్ని పట్టి చూడు అని అర్థం. అప్పుడు రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షి దగ్గర ఆజ్ఞ పుచ్చుకొని ఆజ్ఞను స్వీకరించి, గురువుగారు మీరు అనుగ్రహిస్తే ఈ ధనస్సును ఎత్తే ప్రయత్నం చేస్తాను అంటాడు. అప్పుడు జనక చక్రవర్తి కూడా సంతోషిస్తాడు. జనక చక్రవర్తి అభ్యర్థనతో నిలబడి ఉంటే ఇక్కడ ఆశీర్వదిస్తూ విశ్వామిత్ర మహర్షి ఉన్నాడట. ఆశీర్వాదం స్వీకరించి ఇక ఆ ధనస్సు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తున్నాడు రాముడు. అప్పుడు ఒక్కసారి అందరి యొక్క దృష్టి రామునిపై చేరింది. ఎందుకంటే చూస్తే ఒక బాలుడిలా ఉన్నాడు. గొప్ప గొప్ప బల పరాక్రములు కలిగినటువంటి రాజులు, చక్రవర్తులు కదపలేకపోయారు. ఈ బాలుడు ఈ ధనస్సుని ఎత్తగలడా, కదపగలుగుతాడా, ఏం చేస్తాడు చూద్దామని చెప్పి అంతమంది యొక్క దృష్టి రామునిపై ఉంది. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి చెలికత్తులు కూడా అనుకుంటున్నారట, రాముడు కనుక ఈ ధనస్సును ఎత్తితే ఎంత బాగుంది. మా యొక్క యువరాణి సీతమ్మకు తను భర్త అయితే ఈ మిథిలా నగరం ఒక అమరావతిగా మారిపోతుంది అని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారట. అంతేకాకుండా మిథిలా నగర పురవాసులు, పురజనులందరూ కూడా రాముణ్ణి చూస్తూ ఉన్నారట. అదే సందర్భంలో సీతమ్మ కూడా అనుకుంటూ ఉంది. ఇదంతా మనకు భావార్థ రామాయణంలో కనబడుతూ ఉంటుంది, వాల్మీకి రామాయణంలో ఉండదు. ఇది భావార్థ రామాయణంలో చక్కగా వర్ణిస్తాడు ఈ యొక్క ఘట్టాన్ని. సీతమ్మ అనుకుంటూ ఉంది. సీతమ్మ ఒకసారి పరమేశ్వరుని ప్రార్థన చేసుకుందట. పరమేశ్వర, వచ్చినటువంటి వాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తి. ఈ ధనస్సు ఎవరిది? నీది. కాబట్టి నీ యొక్క ధనస్సుని నువ్వు కాస్త బరువు తగ్గించవయ్యా అని పరమేశ్వరుని ప్రార్థిస్తుందట. తర్వాత గౌరీమాతను కూడా ప్రార్థిస్తూ ఉంది. అమ్మా, నాకు రాముడు భర్తగా కావాలి, నాకు రాముడు భర్త కావాలంటే ఈ ధనస్సును సునాయాసంగా ఎత్తే విధంగా అనుగ్రహించు అని. అంతేకాకుండా గణపతిని కూడా ప్రార్థన చేసుకుంటుందట సీతమ్మ.
గణపతిని ఎట్లా ప్రార్థిస్తుందంటే, ఓ మహాగణపతి, నువ్వు విఘ్నాధిపతి విన్నాను, అంటే నువ్వు విఘ్నాలని తొలగిస్తావు, అలాగే విఘ్నాలు కలిగిస్తావు కూడా. కానీ ఈ సందర్భంలో విఘ్నాలు కలిగించకుండా, ఎటువంటి విఘ్నం లేకుండా రాముడు ఆ ధనస్సుని ఒక చెరుకుగడలాగా ఎత్తే విధంగా అనుగ్రహించు స్వామి అని చెబుతూ చివరికి ధనస్సును కూడా ప్రార్థిస్తుందట. ధనస్సుని కూడా, ఓ శివధనుస్స, నువ్వు రాముడికి సహకరించు అని చెప్పి. ఇంతమంది రాముని పట్ల దృష్టి కలిగి ఉంటే అదే సమయంలో సునయానదేవి ఈ వార్త వినది. సునయానదేవి ఎవరు? జనక చక్రవర్తి యొక్క భార్య. ఆమె పరుగు పరుగున వచ్చింది. ఏమిటి ఘోరం, మన రాజుగారికి చెప్పేవాళ్ళు ఎవరు లేరా? పెద్ద పెద్ద చక్రవర్తులు బలవంతులే ఆ ధనస్సును కదపలేకపోతే ఈ బాలులు వీళ్ళు ధనస్సును కదపగలరా? ఒక్కవేళ జరగకూడనిది ఏమైనా ప్రమాదం జరిగితే దశరథ మహారాజు గారికి మనం ఏం చెప్పుకోగలం? కాబట్టి దీన్ని ఆపండి ఆపండి అని సునయానదేవి పరుగు పరుగున వస్తుంటే అక్కడ ఉన్నటువంటి చిలుకత్తులందరూ అన్నారు, ఎందుకమ్మా కంగారు పడతావు నువ్వు? చిన్నపిల్లలని చిన్నచూపు చూడవద్దు. అంకుశం ఎంతది, చిన్నదే కదా. అంత పెద్ద ఏనుగుని వశపరుచుకోవట్లేదా? అగస్త్యుడు సముద్రాన్ని గుటకలో పానం చేయలేదా? ఒక మంత్రం చిన్నదే, కానీ ఒక దేవతని వశపరుచుకోవట్లేదా? కాబట్టి రాముడు ఖచ్చితంగా ధనస్సుని చెరుకుగడలా ఎత్తేస్తాడు దాన్ని అని చెబుతూ ఉంటే అప్పుడు అలా చూస్తూ ఉంది సునయానాదేవి. ఇంతమంది యొక్క దృష్టి రామునిపై ఉంది. అప్పుడు రాముడు 3 సార్లు ప్రదక్షిణం చేసి ఆ యొక్క ధనస్సుని ఎత్తబోతూ ఉంటే అప్పుడు కొన్ని విన్యాసాలు చేసాడు లక్ష్మణుడు ఒక్కసారి కూర్చున్నవాడు ఒక్కసారి పైకి లేచాడట. పైకి లేచి తన ఎడమ చేతితో భూమిని అలా తొక్కుతున్నాడట. ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి అంటాడు, ఏంటయ్యా ధనస్సు ఎత్తబోయేది మీ అన్నయ్య, నువ్వు కాదు, కూర్చో అంటాడట. ఎందుకంటే ఎవరు ఆయన? లక్ష్మణస్వామి. ఆయన సాక్షాత్తు ఆదిశేషుడు, భూమిని మోసేవాడు. అంచేత ఆయన ఆ భూమిని తొక్కుతున్నాడట. అలా తొక్కి పెడితే తన అన్నయ్య సునాయాసంగా ధనస్సును ఎత్తేస్తాడని. ఇంతమంది దృష్టి రామునిపై ఉంది. అప్పుడు రాముడు 3 సార్లు ప్రదక్షిణం చేసి ధనస్సుని సునాయాసంగా ఎత్తేసాడని. ఎత్తి ఇలా ధనస్సు నుంచి ఇలా నారిని కట్టాలి. ఇలా ఉంచుతున్నటువంటి క్రమంలో ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఒక 100 పిడుగులు ఒకేసారి పడితే ఎలా శబ్దం వస్తుందో అంత పెద్ద శబ్దం, దిక్కులు పిక్కటిల్లేలా పెలమని ఒక్కసారి ధనస్సు విరిగిపోయింది. ఆ శబ్ద ధాటికి తట్టుకోలేక అక్కడ ఉన్న వాళ్ళందరూ ముచ్చిలిపోయారు. కేవలం విశ్వామిత్ర మహర్షి, జనకుడు, అలాగే సీతమ్మ, రామలక్ష్మణులు మినహాయించి అందరూ ముచ్చిలిపోయారట. ఆ తరువాత నిద్ర నుండి మేలుకున్నలాగా అందరూ కూడా ఒక్కసారి మేలుకున్నారట. ఇక్కడ ధనుర్భంగం జరిగింది. ధనుర్భంగంతో పాటు మరొక 4 భంగములు జరిగాయట. ఏమిటి 4 భంగములు అంటే, ఒకటి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సంశయ భంగం. రాముడు ధనస్సును ఎత్తగలడా అన్నటువంటి సంశయం ఉందో ఆ పురజనులు అందరి యొక్క సంశయం అనేది భంగం అయింది. అంతేకాకుండా చాలామంది చక్రవర్తులు చాలా అహంకారంగా తల ఎత్తి చూస్తుండేవాళ్ళట. మాకే సాధ్యం కాలేదు, ఈ బాలుడు ఏం చేయగలుగుతాడు అని అందరు అహంకారంతో చూస్తున్నటువంటి ఆ రాజుల యొక్క అహంకార భంగం జరిగిందట. అంతేకాకుండా నిరీక్షణ భంగం కూడా జరిగింది. ఎవరి నిరీక్షణ భంగం? జనకుడి యొక్క నిరీక్షణ భంగం. ఎంతమందో రాజులు వస్తున్నారు, ఎవరు కూడా ధనస్సును కదపలేకపోతున్నారు, నా కుమార్తె వివాహం అయ్యేది ఎట్లా అని ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నాడట జనకుడు. కానీ ఈరోజు ఆ ధనుర్భంగంతో జనకుడి యొక్క నిరీక్షణ భంగం కూడా అయింది. ఇట్లా సంకల్ప భంగం లక్ష్మణస్వామిది. ఇంతమంది యొక్క ధనుర్భంగంతో ఇవన్నీ కూడా భంగములు జరిగి అప్పుడు జనకుడు చాలా సంతోషించాడు. నా కుమార్తెనిచ్చి నేను వివాహం చేస్తానంటే రాముడు అంటాడు, నా గురువు ఆజ్ఞాపించాడు కాబట్టి నేను ధనస్సును ఎత్తానయ్యా, నేను సీతమ్మని వివాహం చేసుకోవాలనే కోరికతో కాదు, కానీ నా తండ్రి ఆజ్ఞాపిస్తే, నా తండ్రి అంగీకరిస్తే ఖచ్చితంగా వివాహం చేసుకుంటానంటాడు. అంటే ఆ రోజుల్లో పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవం అటువంటిది. ఇంకా మరీ సంతోషించాడు జనక చక్రవర్తి. వెంటనే కబురు పంపించారట. ఈ కబురు అందింది 4 రోజుల్లో దశరథుడు చేరుకున్నాడు పురోహిత సమేతంగా. 4 రోజుల్లో విదేహ రాజ్యానికి చేరుకున్నారట. ఎందుకంటే విదేహ రాజ్యానికి చేరుకోవాలంటే కూడా మనం 4 మనం పట్టుకోవాలి. ఎందుకంటే దశరథుడు ఎవరు? దశరథుడు అంటే దశేంద్రియాలను జయించినటువంటి వాడు.
దశేంద్రియాలను జయించినటువంటి జీవుడే దశరథుడట. అటువంటి దశరథుడు విదేహ రాజ్యాన్ని చేరుకోవాలి. విదేహము అంటే కైవల్యం అని అర్థం. కాబట్టి విదేహ స్థితిని చేరుకోవాలి అనుకుంటే 4 రోజులు పడతా ఉంది. 4 రోజులు అంటే కర్మ, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, ఈ 4 మనం కలిగి ఉన్నప్పుడే ఏ జీవైతే 4 కలిగి ఉంటాడో అప్పుడు అతనే విదేహ గలుగుతాడు అని చెప్పడానికి వాల్మీకి 4 రోజుల దశరథుడు చేరుకున్నాడు అని చెప్పడం జరిగింది. 4 రోజుల దశరథుడు చేరుకున్నాడు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక కళ్యాణానికి సంసిద్ధం అయ్యారట. చక్కగా ఇక వివాహ మండపం రూపుదిద్దుకుంది. ఇక యజ్ఞం జరుగుతూ ఉంది. యజ్ఞ మండపం దగ్గరకు రామచంద్రమూర్తిని కూర్చుండబెట్టడం జరిగింది. సీతమ్మని కూడా జనక చక్రవర్తి తీసుకురావడం జరిగింది. అక్కడ రాముడికి ఎదురుగా సీతమ్మ కూర్చుంటే ఆ సీతారాముల్ని అట్లా చూసి అక్కడ ఉన్నటువంటి మిథిలానగర పురవాసులు అందరూ కూడా పరవశించిపోయి ఇక చాలు మా జన్మ ధన్యమైంది అనుకున్నారట. వృద్ధులందరూ ఏమనుకున్నారంటే ఇక మేము చనిపోయినా పర్వాలేదు అనుకున్నారు. ఎందుకని మా జీవితంలో చూడదగ్గ గొప్ప సన్నివేశం మేము చూసాం. ఎందుకంటే సీతమ్మని రామచంద్రమూర్తి ఇద్దరు ఒక్కచోట సీతారాముల కళ్యాణం చూడబోతున్నాం మనం. కాబట్టి సీతారాముల యొక్క కళ్యాణం చూసాం. ఇక చాలు మా జన్మ ధన్యం అయిపోయింది, ఇక మేము చనిపోయినా పర్వాలేదు అనుకుంటున్నారట. అంతమంది కూడా ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో పాణిగ్రహణం చేస్తున్నాడు జనక చక్రవర్తి. ఆ పాణిగ్రహణం చేస్తున్నప్పుడు ఒక శ్లోకాన్ని చెప్తాడు. ప్రతి వివాహంలో కూడా చెప్పబడుతూ ఉంటుంది ఈ యొక్క శ్లోకం. కన్యాదాత ఈ యొక్క శ్లోకాన్ని చెప్పాలి. ఏంటంటే అక్కడ ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ. ఇయం సీత, ఇదిగో సీత అంటాడు జనకుడు రామచంద్రమూర్తిని చూసి. ఎందుకంటే సీతమ్మ చేతిని తీసుకొని రామచంద్రమూర్తి చేతిలో పెడుతూ పాణిగ్రహణం చేయబోతున్నాడు కదా. అప్పుడు చెప్తున్నాడు ఇయం సీత, రామా ఇదిగో సీత అంటున్నాడట. ఇదిగో సీత అని చెప్పడానికి గల కారణం ఏంటంటే రాముడు ఎప్పుడైతే సీతమ్మ తన ఎదురుగా కూర్చుందో రాముడు ఒక్కసారి సీతమ్మని అట్లా చూసి మరలా ముఖాన్ని పక్క తిప్పుకున్నాడట. ఆమె సౌందర్యాన్ని చూసి అట్లా అది గమనించాడు జనకుడు. అది గమనించి జనకుడు అంటాడు, రామా నువ్వు చాలా సౌందర్యంగా ఉంటావు, కానీ నీలాగే నా కుమార్తె కూడా సౌందర్యవతేనయ్యా, సౌందర్యరాలు నా కుమార్తె కూడా అని చెప్పే ఉద్దేశంతో ఇయం సీత అంటున్నాడు. అంతేకాదు సీతమ్మ ఎవరు? అయోనిజ. అంతేకాదు సీతమ్మ ఎవరు? భూమిసుత. సీతమ్మ తల్లి లేని పిల్లయ్య, అయోనిజ. తల్లి లేదు సీతమ్మకు, భూమి నుండి పుట్టింది. కాబట్టి తల్లి లేని పిల్లని ఎంత ప్రేమగా చూసుకోవాలి, మరి చూసుకుంటావా మరి అని చెప్పే ఉద్దేశంతో ఇయం సీత అని చెప్తున్నాడట. అంతేకాకుండా ఇయం సీత అని చెప్పడానికి గల మరొక కారణం ఏంటంటే సాధారణంగా తల్లి యొక్క లక్షణాలు బిడ్డకు వస్తూ ఉంటాయి. అలాగే తల్లి యొక్క లక్షణాలు ఇక్కడ సీతమ్మకి కూడా వచ్చాయి. తల్లి ఎవరు? భూమి, భూదేవియే. కాబట్టి భూమికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఓర్పు. అటువంటి ఓర్పు గుణం కలిగినటువంటిదయ్యా సీతమ్మ అని చెప్పే ఉద్దేశంతో ఇయం సీత అంటున్నాడట. ఆ తర్వాత మరొక మాట చెప్తున్నాడు, మమ సుత, ఈమె నా యొక్క కుమార్తె అంటున్నాడు. మరి ఈమె జనకుడి యొక్క కుమార్తెనే రామునికి తెలియదా? మమసుత అని ప్రత్యేకంగా చెప్పాలా అంటే చెప్పాలి. మమసుత, నా కుమార్తె. తనెవరు? జనకుడు. జనకుడు గొప్ప వైరాగ్యశీలి. ఆయన విదేహరాజు, గొప్ప జ్ఞాని, కర్మయోగి. అంత గొప్పవాడి యొక్క కుమార్తె. కాబట్టి నా కుమార్తెకు నా యొక్క గుణములతోని, నా గుణగానాలతో పెంచానయ్యా. కాబట్టి నా కుమార్తె కూడా గొప్ప త్యాగశీలి అని చెప్పే ఉద్దేశంతో మమసుత అని చెబుతూనే సహధర్మచరితవా అని మరో మాట అంటాడు. సహధర్మచరితవా, నీతో చరిస్తుందయ్యా రామా, నా కుమార్తె నీతో చరిస్తుంది. కానీ ఎలా చరిస్తుందో తెలుసా? సహా ధర్మచరితవా, ధర్మంతో చరిస్తుందయ్యా అంటాడు ఇక్కడ. నీకు ధర్మానికి తోడుగా ఉంటుందయ్యా, నువ్వు ఏ ధర్మ కార్యాన్ని ఆచరించినా నీకు తోడుగా ఉంటుంది సీతమ్మ. సహచరితవా అనలేదు, సహధర్మచరితవా అంటాడు ఇక్కడ. చాలామంది అంటారు పురాణాల్లో స్త్రీలకు అంటే పెద్ద పాత్ర అంటే ప్రాధాన్యత లభించలేదు పురాణాల్లో స్త్రీలకు అంటారు. కానీ పురాణాల్లోనే
స్త్రీలకు పెద్దపీట వేయబడింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ధర్మచరితవ అంటాడు జనకుడు, సహచరితవ అనలేదు. నువ్వు ఏం చెప్తా చేస్తుందని చెప్పలేదు. ఇక్కడ వివాహం అయిన తర్వాత నువ్వు నా భార్యవి, నేను ఏం చెప్తా నువ్వు వినాలి, అది కాదు. ఇక్కడ ధర్మచరితవా అన్నాడు. నువ్వు ఏం చెప్తా చేయదు, ధర్మాన్ని ఆచరిస్తేనే అనుసరిస్తుందని చెప్తాడు. ఇదిగో నేను పేకాడడానికి జూదమాడడానికి వెళ్తున్నాను, నీ మెడలో ఉన్నటువంటి ఆభరణం తీసిచ్చే, నాకు మంగళసూత్రం ఇవ్వు అని అడిగితే అది తప్పు అని అడిగే హక్కు కూడా, ఎదిరించే హక్కు కూడా భార్యకుంది అని చెప్తున్నాడు ఇక్కడ జనకుడు. అదే ధర్మాన్ని ఆచరిస్తున్నాడు అనుకో, ఒక ధర్మకార్యం కోసం నేను దానం చేయాలనుకుంటున్నాను, నీ యొక్క నగవు అంటే ఖచ్చితంగా ఇవ్వాలి, ధర్మచరితవా. అదే భర్త తప్పు చేస్తున్నాడు అనుకున్నప్పుడు వెంటనే దాన్ని నిలదీసే హక్కు కూడా భార్యకు ఉందని చెప్తున్నాడు. అంతే తప్ప భర్త ఏం చేస్తూ ఉన్నా భర్త కాబట్టి భరించాలి అని మాత్రం పురాణాల్లో ఎక్కడా చెప్పబడలేదు. అందుకే సహచరితవ అనకుండా ధర్మచరితవ అని చెప్తాడు. ఛాయానువానుగత, ఇక నేను నీడలా వెంటాడుతుందయ్యా. ఇప్పుడు మనిషికి ఏ విధంగా అయితే నీడ తోడుగా ఉంటుందో, నా కుమార్తె కూడా నీకు ఎల్లకాలం సర్వకాలాల్లో కూడా నీడలా నీ యొక్క వెంటే ఉంటుంది అని ఇక్కడ చెప్పబడుతుంది. అందుకే ఇదే మాటని అక్కడ ఉపయోగించుకుంటుంది సీతమ్మ. వనవాస సమయంలో రామచంద్రమూర్తి వనాలకు బయలుదేరినప్పుడు, రామా నా తండ్రి ఏనాడో చెప్పాడయ్యా ఛాయానువానుగత అని, నీ భర్తకు నువ్వు నీడలా ఉండమని. కాబట్టి మనిషి ఎక్కడ ఉంటే నీడ అక్కడ ఉంటుంది, నువ్వు అరణ్యాలు ఉంటే నేను అరణ్యాల్లో ఉంటాను నేను అని చెప్పి ఈ మాటని, ఈ యొక్క శ్లోకాన్ని ఆ రోజు గుర్తు చేసుకుంటుంది సీతమ్మ తన భర్త ముందు. ఇది గొప్ప ఆదర్శమైనటువంటి దాంపత్యం అనేది మనకు సీతారాముల్లో మనకు కనబడుతూ ఉంటుందన్నమాట. మనకు ఒక మహాత్ముడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాడు. ఒకానొక సమయంలో ఒక హరిదాసు ఒక హరికథ చెప్తూ ఉన్నాడు. సతీ సుమతి యొక్క పాతివ్రత్యం కోసం చెప్తున్నాడట. సతీ సుమతి యొక్క భర్త తనొక కుష్ఠిరోగి, శరీరంలో ఉన్నటువంటి మాంసమంతా కూడా అలా రాలిపోతూ ఉంటుంది, రాలిపోతూ చీముతో రక్తంతో రాలిపోతూ ఉంటుందట. కానీ భార్య ఎప్పుడూ అసహించుకోదు, శుభ్రంగా స్నానం చేసి అలా వస్త్రాలు కడుతూ తనకు సేవ చేస్తూ భోజనం పెడుతూ ఉంటుంది. అలాగే ఆ రోజు కూడా భోజనం పెట్టింది. తన భోజనం చేశాడు, భార్య కోసం కొంచెం విడిచిపెట్టాడు. కానీ ఆ భోజన సమయంలో ఆ సుమతి యొక్క భర్త చేతిలో ఉన్నటువంటి చిటికిన వేలిలో చిన్న మాంసపు ముక్క తెగిపడింది, చీము రక్తంతో. చాలా అసహ్యంగా ఉందట. కానీ సుమతి మాత్రం అసహించుకోకుండా ఆ కాస్త కొంచెం అలా ఉన్న పదార్థాన్ని అలా పక్కకు నెట్టి ఇతర పదార్థాన్ని స్వీకరించిందట. అంతటి ప్రేమ భర్త పట్ల అని ఒక ఉపన్యాసకుడు చెప్పడం జరిగింది ఒక సభలో. ఆ సభలో వేలాది మంది ఉన్నారు, అలాగే భార్య భర్తలు కూడా ఉన్నారు. భర్తకు సభలోనే సందేహం వచ్చింది. ఇది విన్న తర్వాత భర్తకు చాలా ఆనందం అనిపించింది. సుమతికి ఎంత ప్రేమ తన భర్త పట్ల, మరి నా భార్యకు కూడా అంత ప్రేమ ఉందా లేదా అని సందేహం వచ్చి ఇప్పుడే అడిగేద్దాం అనుకున్నాడు. అలా పక్కన చూసి, విన్నావా స్వామీజీ చెప్తున్నటువంటి మాట, మరి నీకు అంత ప్రేమ ఉందా నా పట్ల? ఆ సుమతికి చూడు ఎంత ప్రేమ తన భర్త పట్ల, ఒక రోగిష్టి అయినప్పుడు కూడా అసహించుకోకుండా అలా తినేసింది అంటే అప్పుడు తను వెంటనే సందిగ్ధావస్థలో పడింది. ఇదేమిట్రా వీడు ఎప్పుడే అడుగుతున్నాడు సభలో, ఆ పక్కన వాళ్ళు కూడా పక్కింటి వాళ్ళు కూడా పక్కనే ఉన్నారు, వాళ్ళు వింటున్నారట. ఇంత పెద్ద సభ, ఎట్లాగైనా నా ప్రేమని నేను నిరూపించుకోవాలి ఇప్పుడు అని చెప్పి తను అంటుంది, ఏమండి నన్నే అనుమానిస్తారా మీరు, నాకు మీ పట్ల ప్రేమ లేదా? ఎంత మాట అన్నారండి మీరు, ఇదే నా శపథం, వినండి, మీకు కూడా అలాంటి కుష్ఠిరోగం రాని నేను తినకపోతే అప్పుడు అడగండి అన్నదట. అప్పుడు తను అన్నాడు, చూడు నువ్వు తినకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు భుజించకపోయినా పర్వాలేదు, నాకు రోగం లేకుండా ఉంటే చాలు అన్నాడట ఆయన. అంటే ఛాయానువానుగత, నీడలా వెంటాడుతూ ఉంటుంది భార్య అని. అంటే ఎల్లకాలం కూడా నీడలా వెంటాడుతుంది అంటే అర్థం ఏంటంటే, ఒక కార్యక్రమానికి భార్య వెంట భర్త, ఎప్పుడు కూడా భార్య ఎక్కడికి వెళ్తే భర్త భార్య వెంటే ఉంటాడట. అప్పుడు చాలామంది చాలా అసూయ చెందారట, మిగతా స్త్రీమూర్తులందరూ చెంది ఆమెను అడిగారు, ఎంత గొప్పవాడిని ఎంత అదృష్టవంతురాలువే నువ్వు, మా భర్తలు ఈరోజు
పార్టీకి వెళ్దాం, లేకపోతే ఒక కార్యక్రమానికి వెళ్దాం, సినిమాకి పోదాం, పార్కుకు పోదాం, బీచ్కు పోదాం అంటే నాకు మీటింగ్ ఉంది, నువ్వు వెళ్ళిరా అంటారు. ఎక్కడికి పిలిచినా రారు. కానీ నీ భర్త 24 hours నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే నీతో ఉంటాడు. ఎంత ఒక అదృష్టవంతురాలు అంటే తను అన్నది ప్రేమ పాడు అనుమానం ఏంటి అని చెప్పిందట. అంటే దాన్ని ఛాయానువానుగత అనరు. అర్థం ఏంటంటే నీడలా ఉండాలి అంటే ఎంతసేపు తన వెనక ఉండాలని అర్థం కాదు, తన మనస్సు ఉండాలి. అంటే తన భర్త దూరంగా ఉన్నప్పుడు భార్యకు కానీ, భార్య దూరంగా ఉన్నప్పుడు భర్త కానీ నిరంతరం కూడా తన కోసం ఆలోచిస్తూ ఉండాలి. అది ఇక్కడ చెప్పబడుతూ ఉంది ఇక్కడ. అందుకే ఇక్కడ ఛాయానువానుగత అంటాడు జనకుడు. అది చెప్పి ఇక పాణిగ్రహణం చేశాడు. ఆ తర్వాత కాళ్ళు కూడా కడుగుతాడు, రామచంద్రమూర్తి యొక్క కాళ్ళు. ఎందుకు పాదాలు కడుగుతారంటే ఆ సందర్భంలో అల్లుడు అచ్యుతుడు అవుతున్నాడు అన్నమాట. ఇక భార్య సమేతంగా భర్త అత్తవారింటికి వెళ్ళినప్పుడు భార్యని పిలిచి, ఏమే ఒకసారి మీ నాన్నగారికి చెంబుతో నీళ్ళు తీసుకురామని నా కాలు కడుగుతాడంటే అప్పుడు నీళ్ళు తీసుకొచ్చి కడుగుతాడా? చెంబుతో నీళ్ళతో కాదు, కర్ర పట్టుకొని వస్తాడు. అప్పుడు కేవలం వివాహ మండపం వద్ద మాత్రమే మామగారు అల్లుడి యొక్క కాళ్ళు కడుగుతారు. కారణం ఏమిటి అంటే అక్కడ ఉన్నవాడు అల్లుడు కాదు, అచ్యుతుడు అని భావం. వాళ్ళు లక్ష్మీనారాయణులు. వివాహ మండపంపై ఉన్న నూతన వధూవరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లక్ష్మీనారాయణులట. కాబట్టి అక్కడ అల్లుడు కాదు, అచ్యుతుడు అన్నటువంటి భావంతో శ్రీ మహావిష్ణువుగా భావించి మామగారు అల్లుడి యొక్క పాదాలు కడుగుతారు. తన కుమార్తెని కూడా లక్ష్మీదేవిగా భావించి శ్రీ మహావిష్ణువు చేతిలో పెడతారు. అందుకే ఆ సందర్భంలో అలా కాలు కడగడం. ఈ రకంగా కళ్యాణం జరిగిన తర్వాత సీతమ్మ రాముని ముఖాన్ని చూస్తూ ఇలా ముఖం పక్క తిప్పుకుంటుందట. చిలికెత్తులు గమనించారు. ఎందుకో మా సీతమ్మ రాముని ముఖాన్ని చూడడానికి సిగ్గుపడుతుంది. డైరెక్ట్గా ముఖం చూడాలంటే దానికి ఒకటే ఏమిటంటే ఒక మంచి పుష్పమాల తీసుకొచ్చి సీతమ్మ చేతిలో పెట్టారు. సీతమ్మ చేతిలో పెట్టి, ఇదిగో ఈ మాలని నీ భర్త రాముని మెడలో అలంకరించు. ఎట్లాగో నీ భర్త అయిపోయాడు కదా, ఎందుకు సిగ్గుపడతావు? ఇలా పూలమాలని అలంకరిస్తున్నట్టు మెడలో ఒకసారి నేరుగా చూడు నీ భర్త ముఖాన్ని అని చిలికెత్తులు చెప్తే చాలా సంతోషించింది సీతమ్మ. ఆ పుష్పమాలని పుచ్చుకుంది. ఇక రాముని మెడలో అలంకరించబోతూ ఉంది. చాలామంది ఉన్నారు ఆ వివాహ మండపంలో, చాలామంది చక్రవర్తులు ఉన్నారు, అందరూ కూర్చుని ఉన్నారు సభా మధ్యలో. రాముడు సీతమ్మల దండ వేయబోతూ ఉంటే, మెడలో అలంకరించబోతూ ఉంటే రాముడు ఇలా తల ఉంచాడు. కానీ సీతమ్మ యొక్క చేతులు రాముని మెడ వరకు కూడా అందట్లేదట. రాముడు చాలా పొడవుగా ఉంటాడట రాముడు. కానీ సీతమ్మ యొక్క చేతులు ఆ మెడ వరకు అందట్లేదట. అందుకని సీతమ్మ రాముని మెడలో దండ వేయలేకపోతుంది, అలంకరించలేకపోతుంది. ఈ సన్నివేశాన్ని భావార్థ రామాయణంలో చాలా చక్కగా వర్ణిస్తాడు. మనసులో మాట్లాడుకుంటారట భార్యాభర్తలు ఇద్దరు కూడా. సీతమ్మ అంటుంది, రామచంద్రమూర్తి అంటాడు సీతమ్మను చూసి, మనసులో అంటాడు ఆయన, సీత ఎందుకంటే ఆలస్యం చేస్తున్నావు, తొందరగా వేసే మాల అంటే సీతమ్మ అంటుంది, కాస్త ఓపిక పట్టండి, విరచడం అంతా తేలిక అనుకుంటున్నారా? విరవడానికి ఒక క్షణం పడుతుంది, కానీ మాలని తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? కాబట్టి కాసేపు ఓపిక పట్టండి అంటుందట. కానీ ఆ తర్వాత రాముడు అంటున్నాడు, మరలా మనసులో చెప్తున్నాడు, చూడు సీతమ్మ, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద చక్రవర్తులందరూ కూర్చుని ఉన్నారు, వాళ్ళందరూ మనల్ని చూస్తూ ఉన్నారు. ఇంత పెద్ద శివధనస్సును విరిచినటువంటి రాముడు తన భార్య ముందు ఎంతసేపు ఎంత సమయం అలా తల ఉంచుకుని ఉన్నాడేంటి అని అందరూ నా వైపు చూస్తున్నారు. సీత తొందరగా ఆ మాలను అలంకరించు నా మెడలో అంటే సీతమ్మ అంటుంది, వాళ్లకు మీకు ఉన్నటువంటి వ్యత్యాసం అదేనండి. ఏమిటి ఆ వ్యత్యాసం అంటే, వాళ్ళు శివధనుస్సుని కనీసం కదపలేకపోయారు, కానీ వాళ్ళు అహంకారంతో తలెత్తుకుని ఉన్నారు. కానీ మీరు శివధనస్సుని విరిచినటువంటి అంత శౌర్యం ఉన్నవాళ్ళు కూడా నా ముందు అలా తల ఉంచి ఉన్నారు, అది మీ ఔన్నత్యానికి చిహ్నం అండి అని సీతమ్మ అంటుందట. అంటే భార్యాభర్తలు ఇద్దరు అట్లా మనసులో మాట్లాడుకుంటారు. అది గొప్ప ఆదర్శ దాంపత్యం. ఆదర్శ దాంపత్యానికి అదొక సంకేతం. మనం కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాం, భర్త అలా అటు ఇటుగా నడుస్తూ ఉంటాడు, ఎందుకు అట్లా తిరుగుతూ మనకు అర్థం అవ్వదు, కానీ భార్యకు అర్థమైపోతుంది. భార్య అంటుంది భర్తను చూసి, ఎందుకు అట్లా తిరుగుతున్నారు?
మీరు ఆ గదిలోకి వెళ్ళండి, ఆ టేబుల్ మీద ఉంది తీసుకోండి అంటుంది. అంటే తను ఏం కావాలని అట్లా తిరుగుతున్నాడు అనేది భర్తకు అర్థమైపోతుంది, అది చెప్పనవసరం లేదు. అది మనసులో మాట్లాడుకోవడం, ఒక కమ్యూనికేషన్ అనేది, అది ఆదర్శ దాంపత్యానికి ఒక సంకేతం అన్నమాట. తన మనసులో ఏమనుకుంటున్నాడు భర్త అనేది భార్యకి అర్థమైపోవాలి. భార్య ఎందుకు అట్లా ఉంది అనేది భర్తకు అర్థం అవ్వాలి. అది ఆదర్శ దాంపత్యానికి సంకేతం, చిహ్నం అది. కానీ యథార్థానికి సీతమ్మ ఈ మాలను అలంకరిద్దామని చేతులు పైకెత్తే సమయంలో సీతమ్మ యొక్క చేతిలో బంగారు గాజులు ఉన్నాయి కదా, ఆ బంగారు గాజుల్లో చిన్న చిన్న మణులు ఉన్నాయి. ఆ మణుల్లో రాముని యొక్క రూపం ప్రతిబింబించిందట. రాముని యొక్క రూపం ఆ బంగారు మణులో ప్రతిబింబించింది. ఆ రూపాన్ని అట్లా చూస్తూ సీతమ్మ అలా ఉండిపోయింది అంటాడు. చెయ్యి పైకెత్తితే రూపం కదిలిపోతుంది, ఇలా చెయ్యి దించితే చెదిరిపోతుంది. కాబట్టి చెయ్యి పైకెత్తక చేతులు దించక అట్లా మాల పట్టుకుని అలా ఉండిపోయింది సీతమ్మ అంటారు. రామునికి అర్థమైంది, ఇక లాభం లేదు, సీతమ్మ చేతులు నా మెడ వరకు అందట్లేదు అని లక్ష్మణస్వామిని చూసి సైగ చేస్తాడు. ఆయన లక్ష్మణస్వామిని చూసి సైగ చేస్తే లక్ష్మణుడు ఇలా అన్నాడట. ఆయన కూడా సైగలో చెప్పేశాడు, నా వల్ల కుదరదు అన్నయ్య అని. పక్కన గురువుగారు విశ్వామిత్ర మహర్షి ఉన్నారు. ఏంటయ్యా మీ అన్నయ్య ఏదో సైగ చేస్తూ ఉన్నారు, నువ్వు ఎలా అంటున్నావు, ఏమిటి మీ సైగల్లో ఉండే రహస్యం ఏంటని. అప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు, మా అన్నయ్య నాకు కనుసైగలో చెప్పాడయ్యా, చెప్తున్నాడు గురువుగారు, మీ యొక్క వదిన గారి యొక్క చేతులు నా మెడ వరకు అందట్లేదయ్యా, భూమిని మోసేది ఆదిశేషుడు నువ్వే కదా, సీతమ్మ వారు నిలుచున్న చోట కొంచెం భూమిని పైకెత్తు లక్ష్మణ, పైకెత్తితే ఆమె చేతులు నా మెడ వరకు అందుతుంది, మాల అలంకరించేస్తుంది నాకు అని మా అన్నయ్య చెప్పాడు నాకు. మరి నువ్వేమంటావయ్యా అని అన్నాడు విశ్వామిత్ర మహర్షి. నేనేమంటాను గురువుగారు, భూమిని ఎత్తమంటే మొత్తం ఎత్తుతాను కానీ సీతమ్మ ఉన్న చోట ఎత్తుతాను. భలేవాడవయ్యా, మరి సీతమ్మ ఎట్లా అలంకరిస్తుంది మా దండని మీ అన్నయ్య మెడలో అంటే లక్ష్మణుడు అంటాడు, గురువుగారు మీరు ఆజ్ఞాపిస్తే నేను ఈ సమస్యని పరిష్కరిస్తానన్నాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి లక్ష్మణుడు చూసి పో అన్నాడు. లక్ష్మణుడు గబగబమని ఇంత పెద్ద సభలో నేరుగా వెళ్ళి రాముని యొక్క పాదాల మీద సాష్టంగా పడిపోయాడు. సాష్టంగా పడి రాముని పాదాలు గట్టిగా పట్టేసుకున్నాడు. విడవట్లేదు. లక్ష్మణ ఏంటి అందరూ చూస్తూ ఉన్నారు, ఎందుకు ఈ సమయంలో నా పాదబంధనం ఏంటి, కాలు పట్టుకోవడం ఏంటి, ఏం జరిగింది లక్ష్మణ, లే పైకి లే విడు అంటుంటే వదలనన్నయ్య అంటున్నాడట. నేను వదలను అని గట్టిగా పెట్టేశాడు. అప్పుడు రాముడు లక్ష్మణుని పైకెత్తడం కోసమని రామచంద్రమూర్తి పూర్తిగా ఇలా ఉంగున్నాడట. రాముడు ఎప్పుడైతే పూర్తిగా ఇలా తన శరీరాన్ని ఉంచి లక్ష్మణ్ ఎత్తబోతున్నాడు, అదే సమయంలో సీతమ్మ పూలమాలని రాముని మెడలో అలంకరించేసింది. ఎప్పుడైతే మరి రాముడు ఎట్లా తలంచాడు, అప్పుడు అర్థమైంది రామచంద్రమూర్తికి, ఓ లక్ష్మణ అందుకను నా కాలు పట్టుకునేది అదేంటయ్యా, మీ వదిన గారి ముందు తలంచుకునే విధంగా చేసావు కదయ్యా అంటే లక్ష్మణస్వామి అంటాడు, అన్నయ్య నువ్వు భగవంతుడు అన్నయ్య, వదినమ్మ భక్తి ముందు భగవంతుడు తల వంచవలసిందే అన్నయ్య అంటాడట. అది భక్తి వైభవం. ఎందుకంటే భక్తి ముందు ఎవరైనా తల వంచాల్సిందే. భక్తి ముందు భగవానుడు తల వంచుతాడు. అందుకే భక్త విజయం అంటారు. భగవత్ విజయం ఎక్కడ కనిపించదు మనకు చరిత్రలో. భక్త విజయం అంటే భక్తుడు గెలుచుకుంటాడు భగవంతుడిని. కాబట్టి ఇక్కడ గెలుచుకుంది సీతమ్మ. ఎలా గెలుచుకుంది? భక్తితో గెలుచుకుంది. అన్నాడు శ్రీకృష్ణ భగవానుని తాడుతో కట్టేసింది యశోదమ్మ. సాధ్యమా అంటే సాధ్యమైంది. ఎట్లా? భక్తి. కానీ దుర్యోధనుడు కూడా కట్టాలనుకున్నాడు. కృష్ణావతారంలో కృష్ణుని కట్టాలి అనే ఆలోచన ఇద్దరికే వచ్చిందటండి. బాల్యంలో యశోదమ్మ, తర్వాత దుర్యోధనుడు. కానీ యశోదమ్మ కట్టగలిగింది కానీ దుర్యోధనుడు కట్టలేకపోయాడు. ఎందుకని? దుర్యోధనుడు అహం ఉంది అని బంధించలేకపోయాడు. కానీ యశోదమ్మలో భక్తి ఉంది కాబట్టి కట్టేసింది. అంచేత సీతమ్మ భక్తి కాబట్టి, రాముడు భగవానుడు కాబట్టి భక్తి ముందు భగవానుడు తల ఉంచాడు. అందుకే దైవాధీనం జగత్సర్వం, కానీ ఆ దైవం ఉత్తమాధీనం చెప్పబడుతోంది. ఈ జగత్తంతా కూడా దైవం యొక్క ఆధీనంలో ఉన్నప్పటికీ కానీ ఆ దైవం మాత్రం ఉత్తముడి యొక్క ఆధీనంలో ఉండిపోతాడట. తను ఏం చెప్తే చేస్తాడట భగవానుడు. అది భక్తి వైభవం. ఆ తరువాత చెలికత్తెలందరూ వచ్చి చిన్న తమాషా చేశారు. ఏమిటా తమాషా అంటే, ఒక గవ్వ తీసుకొని గభాలన సీతమ్మ చేతిలో పెట్టి ఆ యొక్క చేతిని అలా మడిచిపెట్టారు.
సీతమ్మ చేతిలో ఉన్నటువంటి ఈ గవ్వ ఒకటా రెండా, ఒక గవ్వ ఉందా రెండు గవ్వలు ఉన్నాయి చెప్పండి అని రామచంద్రమూర్తిని అడిగితే రాముడు అంటాడు ఒకే గవ్వ ఉంది అని చెప్తాడు ఆయన. అప్పుడు ఆ చెలికత్తులు అంటారు పరిహాసంగా, అదేంటి వివాహం కాకముందైతే మీరు ఒక్కరే, కానీ ఇప్పుడు ఇద్దరు కదా, మీరు ఇద్దరు దంపతులు అయ్యారు కదా, కాబట్టి రెండు గవ్వలు ఉన్నాయని చెప్పాలి కానీ ఇప్పుడు ఒకటే అంటారు ఏంటంటే, అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు సీతారాములు ఇద్దరం కాదు, మేము ఇద్దరం కూడా ఒక్కరమే అని చెప్తాడట. అది కాబట్టి సీతారాములు ఇరువురు కాదు, మేమిద్దరం కలిపి ఒక్కరము అన్నటువంటి ఒక అద్వైత భావాన్ని అక్కడ రామచంద్రమూర్తి ప్రకటిస్తాడు. ఈ రకంగా మనకు బాలకాండలో చక్కగా